ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడైండును కాక. గాడ్ బ్లెస్ యూ. ప్రియ సహోదరి సహోదరుడా, మనము మన హృదయంలో వేటిని భద్రం చేసుకుంటూ ఉంటామో దాన్ని బట్టే మన యొక్క మానసిక స్థితి బాగుంటుంది. ఒకవేళ మన హృదయంలో అన్ని నెగిటివ్ థింగ్స్ మనము స్టోర్ చేసుకుంటూ ఉంటే, లేకుంటే వ్యర్థమైన మాటలు, వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు అలా అన్నారు, వాళ్ళు తిట్టారు అని ఇటువంటివన్నీ నెగిటివ్ థింగ్స్ మన హృదయంలో మనం భద్రం చేసుకుంటే మనం ఎప్పుడూ సంతోషంగా ఉండలేము, సమాధానంతో ఉండలేము. మన ఉన్న పీస్ కూడా చెరపగొట్టుకుంటూ ఉంటాము ఎప్పుడైతే నెగిటివ్ థింగ్స్ని హృదయంలో భద్రం చేసుకుంటామో. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీని మనం చూస్తే ఆమె తను కన్న వాటిని, విన్న వాటిని తన హృదయంలో భద్రం చేసుకుంటా ఉందంట. ఆమె ఎవరంటే తల్లి అయిన మరియా, యేసు ప్రభువు తల్లి అయిన మరియా. ఆమె ఎప్పుడైతే గొల్లలు దర్శించారో, వాళ్ళు ప్రభు గురించి గొప్ప గొప్ప సంగతులు చెప్పారో అవన్నీ విని తన హృదయంలో భద్రం చేసుకుంటా ఉంది. సో భద్రం చేసుకోవడం అంటే ఏవైనా పనికిరానివి మనం ఎప్పుడు భద్రం చేసుకోము కదా, విలువైన వాటినే భద్రం చేసుకుంటాం. సో దేవుని మాటలను ఆమె హృదయంలో భద్రంగా కాపాడుకుంటా ఉంది. ఈరోజు దేవుని మాటలు నీ హృదయంలో కాపాడుకుంటా ఉన్నావా? లేకుంటే నీ హృదయాన్ని తెరిస్తే అంతా ఈ లోక సంబంధమైన వాటితో నీ హృదయము భద్రపరుచుకుంటా ఉన్నావా? ఆలోచన చేయి. ఈ లోక విషయాలు నువ్వు భద్రపరుచుకుంటే, ఈ లోక విషయాలు నీ హృదయంలో స్టోర్ చేసుకుంటే నీకు పీస్ ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. నీకు సమాధానం రావాలంటే, సంతోషం రావాలంటే నీ హృదయంలో దేవుని మాటలు ఉండాలి. దేవుని వాక్యాన్ని చూడాలి. లుక్ అంటూ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. లుక్, లిజన్ అండ్ లెర్న్. వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు ప్రతిరోజు చూస్తావో, చదువుతావో, వింటావో, నేర్చుకుంటావో నీ జీవితంలో గొప్ప సంతోషం ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ సంతోషం ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేనిది. ఏ మానవుడు, ఏ వస్తువు ఇవ్వలేని సంతోషం అది. సో వాక్యాన్ని చదువుదాం, వాక్యాన్ని విందాం, వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం. దాని ద్వారా మనము సంతోషంగా ఉందాము, ఇతరులకు కూడా మనం ఒక బ్లెస్సింగ్గా మారుదాము. వాక్యం చెప్తా ఉంది లూకా సువార్త 2:19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. దేవుని మాటలు, దేవుని కార్యాలు ఆమె తన హృదయంలో భద్రం చేసుకుంటా ఉంది. మనం కూడా దేవుని మాటలను హృదయంలో భద్రం చేసుకుందాం. దేవుడు చేసిన అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను మన హృదయంలో భద్రం చేసుకుందాము. దేవుడు మనల్ని గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.